ఏంటి అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము కాలీఫ్లవర్తో కర్రీ చేసామండి. సో ఈ కాలీఫ్లవర్తో గోబీ కూడా చేసుకోవచ్చు. సో మేము కొంచెం డిఫరెంట్గా కర్రీ ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్ కూడా మీకు చెప్పేస్తాను. ఫస్ట్ గోబీకి ఫ్లవర్కి వచ్చిన ఆకులంతా తీసేసి దాని తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. మనము ఏమైనా దాంట్లో పురుగులు అలా లోపల ఉంటే మనం ఇలా వాటర్ తీసుకునేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని దాన్ని కడిగేసుకోవాలండి. ఇది ఫస్ట్ స్టెప్. మళ్ళీ ఇంకా కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇవన్నీ ఉప్పు నీళ్ళలో వేసుకొని ఫస్ట్ ఒకసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఇంకొకసారి గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసి దాంట్లో సాల్ట్, పసుపు కొద్దిగా వేసి వీటిని వేసి మళ్ళీ ఉడికించాలండి. సో ఇలా ఉడకడం వల్ల లోపల ఏవైనా మనకు తెలియని పురుగులు, ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా చచ్చిపోతాయండి. సో మనం కూర వండుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. చాలామంది మనము గోబీనే ట్రై చేస్తుంటాం కదా. సో ఈ కాలీఫ్లవర్తో ఇలా కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము ఈ పసుపు, ఉప్పు వేసిన వాటర్లో కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయిన తర్వాత మనము కర్రీ చేసేసుకోవచ్చండి. ఇది వచ్చి మేము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొని ట్రై చేద్దాము, ఈసారి కర్రీ ఎలా వస్తుందో అని తీసుకున్నామండి. సో టేస్ట్ అయితే బాగా వచ్చింది. దాని తర్వాత మన కర్రీకి టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని బయటకు తీసేసుకోవాలండి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, ఆనియన్స్, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలండి. సో దీని తర్వాత మనము టమాటో, పచ్చిమిర్చి రెండు వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువసేపే వేయించాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కదండి. సో 1 స్పూన్ వేసాను. దాన్ని మనము కొద్దిగా ఎక్కువసేపే వేయించుకోవాలి, స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు. సో ఇలా అంతా వేగించుకున్న తర్వాత మనము క్యాబేజ్ ఉంది కదా, కాలీఫ్లవర్, ఉడికించిన కాలీఫ్లవర్ ఉంది కదా, సో దాన్ని వేసేసుకొని వండేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకి కర్రీ ఎంత నీళ్ళగా కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు. సో నేను ఆల్మోస్ట్ ఒక ఫుల్ చెంబు పోసేసానండి. ఫుల్ చెంబు పోసేసి మంచిగా ఉడకనివ్వాలి. సో అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్, మసాలాలు వేసుకోవాలి. మసాలా వచ్చి నేను ధనియా పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత గరం మసాలా, కొద్దిగా కారం వేసుకున్నాను, అంతే అండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీకు కొద్దిగా మసాలా ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం గరం మసాలా, ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.